హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి ఇప్పుడు హెయిర్ స్పా వీడియో మీకు చూపిస్తాను. సో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మా కోడలు బ్యూటిషియన్ కోర్స్ చేస్తుంది. సో అత్తమ్మ, నేను హెయిర్ స్పా వీడియో చేద్దాం, నేను చేస్తాను, నువ్వు వీడియో తీసుకో అంటే ఓకే అని చెప్పేసి మేము స్టార్ట్ చేసేసాము. సో ఇది వచ్చేసి విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అండి, మీకు తెలుసు కదా విటమిన్ ఈ ట్యాబ్లెట్స్. సో ఆ ట్యాబ్లెట్స్ తీసుకురమ్మంటే తీసుకొచ్చాను. 2 ట్యాబ్లెట్స్ తను కట్ చేసి సో బౌల్లో వేస్తుంది, చూసారు కదా. ఈలోపు మనం కొబ్బరి నూనె కొంచెం వేడి చేసేసుకోవాలి. గోరువెచ్చగా కొబ్బరి నూనె వేడి చేసేసి ఆ కొబ్బరి నూనెలో ఇవి 2 ట్యాబ్లెట్స్ కలిపింది. సో మీ జుట్టుకు సరిపడంత ఆయిల్ మీరు వేడి చేసుకోండి గోరువెచ్చగా. నాది చిన్న షార్ట్ హెయిరే కాబట్టి నేను కొంచెము యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్కాల్ప్స్కి మంచిగా పట్టేటట్టు కాటన్ తోటి, దూది తెలుసు కదా, కాటన్ తోటి మంచిగా అప్లై చేస్తుంది. సో గోరువెచ్చటి ఆయిల్తో ఏంటంటే మనకు చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అండ్ జుట్టుకు కూడా కొంచెం మంచిదన్నమాట. సో ఇప్పుడు తను కాటన్ తోటి మంచిగా ఏమంటారు, జుట్టు మొత్తం మంచిగా పట్టేటట్టు నీట్గా చాలా ఓపిక్గా తను పెట్టేసింది. ఆ తర్వాత కాసేపు మసాజ్ కూడా చేసింది. చాలా అంటే చాలా రిలీఫ్గా భలే అనిపించింది. సో నా నుదురు మీద చూసారు కదా, ఆయిల్ కారుతూనే ఉంది. నేను ఎక్కువ లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవరే ఇస్తున్నానండి, ఎందుకంటే మా పిల్లలు మస్తు అల్లరి చేస్తారు, టీవీ పెట్టుకుంటారు, టీవీ సౌండ్ వస్తూ ఉంటుంది. అందుకే నేను లైవ్ వీడియోలు చేయలేకపోతున్నాను, ఎక్కువ వాయిస్ ఓవరే ఇస్తున్నాను. బోర్ కొడుతుందా చెప్పండి. సో తను ఆయిల్ పెట్టేసేది కదా, ఒక 15 మినిట్స్ లోపు ఇప్పుడు వచ్చేసి మేము నీళ్ళు వేడి చేసాము. వేడి నీళ్ళల్లో టవల్ ఉంటుంది కదా, టవలు మొత్తం ముంచేసాము. మస్తు వేడిగా ఉంది. పాపం మా కోడలు కష్టంగా ఆ టవల్ని అందులో ముంచేసి మంచిగా కొంచెం వాటరు ఏమనాలి, పిండేయాలి, నాకు తెలుగు రావట్లేదు, అదే మా భాష అయితే మస్తు మాట్లాడతా. సో టవలు కొంచెం పిండేయాలి, ఏమంటారు ఏమో నాకు తెలియదు, కొంచెం నీళ్ళు తీసేయాలి. ఆ టవలు మంచిగా వేడిగా ఉన్నప్పుడు మనం ఏమంటారు, నాకు తెలుగు రావట్లేదు దేవుడా, టవలు వేడిగా ఉన్నప్పుడు ఇలా నెత్తి మీద మనం పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ మేము అది మాకు రావట్లేదు, అది మేము ట్రై చేసేలోపు ఆ టవల్ మళ్ళీ చల్లారిపోయింది. సో మళ్ళీ వాటర్ వేడి చేసి మళ్ళీ వాటర్లో ముంచి టకటకా మేము పెట్టేసాము. వేడిగా వెచ్చగా భలేగా అనిపించిందండి. ఈ వీడియో మేము ఇప్పుడు తీయలేదు, సంక్రాంతి హాలిడేస్ టైంలో తీసాము, అప్పుడు చలికాలం కదా. సో వెచ్చగా వేడిగా భలే అనిపించింది. ఇదేమో ఒక 10 to 15 మినిట్స్ ఉంచాలి అని చెప్పింది మా కోడలు. సో 10 to 15 మినిట్స్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ అనేది ఉంటుంది. ఈ టవల్ ఈ రుమాల్లా కట్టుకుంటే నేను ఎలా ఉన్నానో చెప్పండి. బ్యాక్గ్రౌండ్లో చూడండి మా పిల్లకాయలు ఎలా అల్లరి చేస్తున్నారో. సో ఈ 15 మినిట్స్ లోపు మనం మళ్ళీ ఇంకోటి చేయాలన్నమాట. ఏంటంటే బనానా ఉంటుంది కదా, సో ఒక బనానాలో హనీ కలిపింది మా కోడలు. ఈ హనీ వచ్చేసి నేను పతాంజలిలో తీసుకున్నాను, అది ఒరిజినల్ ఫేకో తెలియదండి, ఇక ఒరిజినల్ అనుకొని వాడుకోవాలి, తప్పదు. సో ఇవి రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసి ఆ తర్వాత ఇందులో విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఇంకోటి కలుపుకోవాలి. అప్పుడు మనం 2 ఆయిల్లో కలిపేసాం కదా, ఇప్పుడు దీంట్లో ఒక విటమిన్ ట్యాబ్లెట్ అండ్ కొంచెం కొబ్బరి నూనె. సో చూసారు కదా, కొబ్బరి నూనె కలిపేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ దీన్ని కూడా మంచిగా జుట్టుకు అప్లై చేస్తుందన్నమాట. అది బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత డవ్ షాంపూ, మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూ తీసేసుకోండి. నేనైతే డవ్ షాంపూ తీసుకున్నాను, కాకపోతే యాంటీ డాండ్రఫ్ అలాంటి షాంపూ వాడొద్దంట, ఓన్లీ నార్మల్ షాంపూ అనేది తీసుకోవాలంట. హెయిర్ ఫాల్, యాంటీ డాండ్రఫ్ అలాంటివి వాడొద్దంట. ఇప్పుడు హెయిర్ స్పా టైంలో నార్మల్ షాంపూ వాడాలంట. సో ఇక మేము టవల్ తీసేసాము. టవల్ తీసేసి
ఇప్పుడు వచ్చేసి ఇందాక మేము మిక్స్ కలుపుకున్నాం కదా, సో అది వచ్చేసి మేము ఇక హెయిర్కి పట్టేస్తున్నాము. ఇక ఇది వచ్చేసి ఇది లాస్ట్ స్టెప్ అండి. మొత్తం 3 స్టెప్స్ అండి. ఈ 3 స్టెప్స్ అయిపోతుంది. అన్నీ ఒక 10 to 15 మినిట్స్ ఏదైనా అంతే. సో ఇప్పుడు వచ్చేసి కాటన్ తోటి తను మంచిగా అప్లై చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా చాలా అంటే చాలా ఈజీ అండ్ ఇంట్లో ఉన్న వస్తువులతోనే కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మనం బయట పార్లర్లో వెళ్ళి వేలకు వేలు పోయడం కంటే ఇంట్లోనే ఇలా కొంచెం సింపుల్గా ట్రై చేస్తే అయిపోతుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ దాదాపు ఇంట్లో ఉండేటివే, పెద్దగా బయటికి వెళ్ళి తెచ్చుకునేటివి అయితే ఏం లేవని నేను అనుకుంటున్నాను. సో ఇక నెక్స్ట్ వచ్చేసి జుట్టుకు మొత్తం పట్టించింది. ఒక 10 మినిట్స్లో అయిపోయింది అనుకుంటా దాదాపు. అంతే, టకటక చేసేస్తుంది. బాగానే నేర్చుకుంది మా కోడలు. ఇంత ఫాస్ట్గా నేర్చుకుంటుందని నేనైతే అసలు అనుకోలేదు. నెక్స్ట్ వీడియోస్ నేను డైరెక్ట్ వాయిస్, లైవ్ వాయిస్ ఉండే వీడియోలో ట్రై చేస్తానండి. ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా, ఎందుకంటే మీకు కూడా బోర్ కొడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో నేను కూడా కొంచెం ఏమనాలి, డిఫరెంట్గా కొంచెం కొత్తగా ట్రై చేస్తాను బోర్ కొట్టకుండా. సో తను మొత్తం ఫినిష్ చేసేసింది దాదాపు. సో ఇక స్నానం చేసేయాలి. సో అదే డవ్ షాంపూ నేను ఇక యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక తర్వాత మీరు లుక్ చూడండి. నాకైతే భలే అంటే భలే నచ్చింది అసలండి. జుట్టు స్మూత్గా, సాఫ్ట్గా, సిల్కీగా భలే ఉంది. ఇంకా కొంచెం ఆరాలి, నా జుట్టు ఆరలేదు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.